హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇంకొక మాట చదువుకుందామండి. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ 2-3 మాటలు మనం చదువుకుందాం. దానిలో చాప్టర్ 18 verse 1. Now it came to pass in the 3rd year of Hoshea son of Elah king of Israel, that Hezekiah the son of Ahaz king of Judah began to reign. 25 years old was he when he began to reign, and he reigned 29 years in Jerusalem. His mother's name was Abiah, the daughter of Zechariah. And he did that which was right in the sight of the Lord, according to all that his father David did. మనము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం నుంచి దేవుని యొక్క ఆసమ్ వర్క్స్, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, మంచి కార్యాలు, గొప్ప కార్యాలు, అయా తండ్రి నేను విని ఉన్నాను అని హబక్కూకు చెప్పిన మాట తీసుకొని మనము దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఆయన విన్నాడు అని ఆలోచన చేస్తూ వస్తున్నాం. యూనో, దేవుని యొక్క కార్యాలు అనగానే ఫస్ట్ క్రియేషన్లో మనకు రెన్యువల్ ఏమీ ఉండదు అని, అంటే ఈ పీరియడ్లో మనకు రెన్యువల్ ఉండదు అని మనం తెలుసుకున్నాము. ప్రావిడెన్స్ హీస్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ద టైమ్ ఫర్ అస్. అయితే 3వ వర్క్ రిడెంప్షన్లో ఒకటి సాల్వేషన్. ఇన్ దట్ ఆల్సో వీ డోంట్ నీడ్ రెన్యువల్, వీఆర్ సేవ్డ్ ఆల్రెడీ. అండ్ తర్వాత ఒకటి గ్లోరిఫికేషన్, దానిలో కూడాను వీ డోంట్ నీడ్ రెన్యువల్. గ్లోరిఫికేషన్ ఈస్ ఇన్ ది ఫ్యూచర్. వన్స్ వీ సీ హిమ్ వీ ఆల్ విల్ బి గ్లోరిఫైడ్ లైక్ హిమ్. అయితే మధ్యలో బిట్వీన్ సాల్వేషన్ అండ్ గ్లోరిఫికేషన్ దెర్ ఇస్ అ పీరియడ్ కాల్డ్ సాంక్టిఫికేషన్. దేవుని యొక్క కార్యాలు ఆయన మనల్ని శాంక్టిఫై చేసే విషయంలో, ఆయన మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో, ఆయన మనల్ని తిరిగి ఉజ్జీవింపచేసే విషయంలో ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేశారు. హబక్కూకు దేశానికి, అంటే యూదా దేశం చరిత్రలో ఆయన గమనించిన, ఆయన విన్న కొన్ని సంగతులు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నినివే పట్టణాన్ని నాశనం అయిపోతున్న సమయం అది. అంతకుముందు 100 years ago నినివే పట్టణం ఒక గ్రేట్ రివైవల్ చూసింది అని, తర్వాత తన ఓన్ కంట్రీలోనే హిజ్కియా సమయంలో ఒక రివైవల్, జోషియా సమయంలో ఒక రివైవల్ అతను విని ఉన్నాడు అని కొన్ని విషయాలు మన దేవుని యొక్క వాక్యం నుంచి ఆలోచన చేశాం. చూడండి, వినటం వలన మనకు విశ్వాసం, అది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, మనందరికీ కూడా తెలుసు. అయితే వినటం వలన మనకి జ్ఞానం కలుగుతుంది. దాని ద్వారా మనలో, మన హృదయంలో ఒక రకమైన ఆశ కలగాలి. ఇప్పుడు హబక్కూకు చెప్తున్న మాట అదనమాట. అయా నీ ఘనకార్యాలు, లార్డ్ ఐ హర్డ్ అబౌట్ యువర్ ఆసమ్ డీడ్స్ బిఫోర్. నినివే టైంలో గొప్ప రివైవల్ గురించి నేను విన్నాను. హిజ్కియా టైంలో గొప్ప రివైవల్ గురించి నేను విన్నాను. మళ్ళీ తర్వాత జోషియా టైంలో గొప్ప రివైవల్ గురించి నేను విన్నాను. అయ్యా ప్రభువా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ ప్రజలు మళ్ళీ చల్లబడిపోయారు, విగ్రహారాధన మళ్ళీ ప్రబలుతుంది. అయా మనుషులు వాళ్ళనే లక్ష్య పెట్టుకుంటున్నారు, నీ పనులు లక్ష్య పెట్టుకోవటం లేదు. అన్ని రకాలుగా అవినీతి ప్రబలుతుంది. అయ్యా ఇలాగ మధ్యలో ఈ సంవత్సరాలు జరుగుతుండగా నీ ప్రజలు చల్లబడుతున్న సమయంలో అయ్యా మళ్ళొక్కసారి ఆ అద్భుత కార్యము, ఆ గొప్ప కార్యాలు మా మధ్యలో నువ్వు జరిపించవా అని హబక్కూకు చేసిన ప్రార్థన. మనం దాన్ని తీసుకొని
different revivals in the Bible అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ కూడా కొన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. మొన్న మండే రోజున వి టాక్డ్ అబౌట్ లోలార్డ్స్ రిఫర్మేషన్. జాన్ విక్లిఫ్ బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టి కామన్ మ్యాన్కి అది అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో లోలార్డ్స్ ఏ విధంగా ఆయనకు ఉపయోగపడ్డారు, ఏ విధంగా రిఫర్మేషన్కి కారణమయ్యారు, దాని నుంచి వచ్చిన వాళ్ళు జాన్ హస్ అని, మార్టిన్ లూథర్ అని, జాన్ కాల్విన్ అని, జాన్ నాక్స్ అని, ఇలాగా జ్వింగ్లీ అని, వీళ్ళందరూ గొప్ప గొప్ప దైవజనులు వచ్చి ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ స్టార్ట్ కావడానికి ఏ విధంగా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు అని నిన్న మొన్న కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఈ రెండు ఫర్ అ రివైవల్ టు హ్యాపెన్, ఫర్ అ పీపుల్ టు బి యూజ్డ్ బై ద లార్డ్, రెండు అత్యంత ముఖ్యమైనవి. కావాల్సినది ఏంటి అని అంటే, ఒకటి విజన్, రెండు ప్యాషన్ అని నిన్న దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండు కూడా విజన్ అయినా ప్యాషన్ అయినా రెండు మనకి కలిగేది, సస్టైన్ అయ్యేది ప్రార్థనలోనే అని మనం ఆలోచన చేశాం. ఈరోజు అలాంటి ఒక సందర్భం దేవుని యొక్క వాక్య గ్రంథంలో హిజ్కియా భక్తుడి సమయంలో జరిగిన రివైవల్ గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. బిఫోర్ హిజ్కియా ఆయన పరిపాలనలోకి రాకముందు అసలు ఆ దేశపు పరిస్థితులు, యూదా దేశపు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి ఆలోచన చేస్తే, నార్దర్న్ కింగ్డమ్ ఇస్రాయేల్ దేశం అన్నాము, సదరన్ కింగ్డమ్ యూదా దేశం అన్నాము కదండి. మనకిప్పుడు ఇండియా పాకిస్తాన్ ఒకప్పుడు ఒక దేశంలాగా ఉండి ఎలాగా రెండు ముక్కలయ్యాయో, ఆ రెండు ముక్కల మధ్యలో అంటే ఒకటే దేశం, యూనిఫైడ్ కంట్రీ. ఆఫ్టర్ 1947 ఇట్ హెస్ బికమ్ 2. అండ్ ఇప్పుడు ఇండియాకి బద్ధ శత్రువు ఎవరు అంటే పాకిస్తాన్ అంటాము, పాకిస్తాన్కి బద్ధ శత్రువు ఎవరు అని అంటే ఇండియా అని అంటారు కదండి. ఇలాంటి కల్చర్ అంటే ఆనాడు బిబ్లికల్ టైమ్స్లో ఉంది, తర్వాత కూడా యూ సీ దోస్ మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరిగిన వార్, ఇజ్రాయెల్కి పాలిస్తీనాకి సేమ్ థింగ్, యూనిఫైడ్ కంట్రీ డివైడ్ అయ్యి బద్ధ శత్రువులుగా మారటం. దట్స్ నాట్ కంప్లీట్లీ 100% కంప్లీట్ పిక్చర్ ఇజ్రాయెల్ దేశం విషయంలో, బట్ ఇది మనం మల్టిపుల్ టైమ్స్ మనం చూస్తూనే ఉంటాం. చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం. నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్యలో, మళ్ళీ తర్వాత జర్మనీస్కి ఇంతకుముందు ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీస్ మధ్యలో ఈ వైరానికి కారణము వన్ యూనిఫైడ్ కింగ్డమ్ బికమింగ్ 2. అలానే నార్దర్న్ కింగ్డమ్ ఇజ్రాయెల్కి, సదరన్ కింగ్డమ్ జూడాకి విపరీతమైన యుద్ధాలు, గొడవలు జరుగుతూ ఉండాయి. పొలిటికల్గా నార్దర్న్ జూడాలో జెరూసలేం ఉంది, దేవుని మందిరం ఎక్కడుందంటే యూదా దేశంలో ఉంది. దేవుని ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు 3 times a year they have to come to Jerusalem. కానీ ఇప్పుడు కంట్రీ స్ప్లిట్ అయిన తర్వాత నార్దర్న్ కింగ్డమ్ వాళ్ళు ఏం చేశారని అంటే, ఈ టెంపుల్ రెప్లికా ఒకటి అక్కడ కట్టారు. డిఫరెంట్ ఆల్టర్స్ అక్కడ ఏర్పరచుకొని, మీరు జూడా వెళ్ళక్కర్లేదు, మీరు జెరూసలేం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే టెంపుల్ ఉంది అని ఆ టెంపుల్ నమూనాను ఒకటి రెప్లికాని అక్కడ కట్టుకున్నారు. మల్టిపుల్ థింగ్స్ హ్యాపెన్ సంథింగ్ లైక్ దాట్. అయితే యుద్ధం దగ్గరకు వచ్చేటప్పటికి రెండు సమవుజ్జీలుగా ఉండేవి. నార్దర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ రెండు ఈక్వల్ పవర్ తోటి, ఈక్వల్ ఇదిగా ఉండే సహోదరులే, దేవుని ప్రజలే, కానీ ఒకరినొకరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారు. అయితే నార్దర్న్ కింగ్డమ్ యూదాని ఓడించడానికి సిరియా అనే దేశంతో ఫ్రెండ్షిప్ చేసింది, అలయన్స్ ఏర్పరచుకుంది. అయితే జూడా మరి ఇప్పుడు ఓడిపోతుంది. సిరియా రాజు వచ్చి, ఇజ్రాయెల్ రాజు వచ్చి సదరన్ కింగ్డమ్ జూడా దేశాన్ని వాళ్ళు ఊరికే వచ్చి ఆక్రమించుకోవటము, ఓడించటం చేస్తున్నారు. అప్పుడు జూడాని పరిపాలిస్తున్న రాజు ఆహాజ్ రాజు. హిజ్కియాకి ముందున్న రాజు పేరు ఆహాజ్. ఆహాజ్ ఎవరు అని అంటే హిజ్కియా వాళ్ళ సొంత నాన్న. కొన్ని బైబిల్స్లో జెహోవాజ్ అని, లేదంటే ఆహాజ్ అని ఇతనికి పేరు. దేవుని యొక్క వాక్యానుసారముగా హీ డిడ్ నాట్ డూ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. యూదా దేశంలో ఒక బ్యాడ్ కింగ్, ఒక వర్స్ట్ కింగ్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఆహాజ్ రాజు. ఆహాజ్ రాజు ఏం చేశాడు? ఇజ్రాయెల్ ఏమో అలయన్స్ సిరియా దేశంతో ఏర్పరచుకుంటే, ఆహాజు యూదా దేశానికి అస్సిరియా రాజు,
అస్సిరియన్ కింగ్డమ్ని వెళ్ళి మొత్తం దేవుని మందిరంలో ఉన్న గోల్డ్, దేవుని మందిరంలో ఉన్న సిల్వర్ అంతా గిఫ్ట్ లాగా పంపించి అతనికి బానిసలాగా అయిపోతాడు. ఆహాజు ఇజ్రాయెల్ దేశంలో లేదంటే అస్సిరియాకు వెళ్ళినప్పుడు అక్కడ మంచి మంచి ఆల్టర్స్ చూస్తాడు, మంచి డిజైన్స్తో ఉన్న బలిపీఠాలు చూస్తాడు. అవన్నీ తీసుకొని వచ్చి మన యూదా దేశంలో యెరూషలేము పట్టణంలో కట్టిస్తాడు. మంచి మంచి బలిపీఠాలు కట్టిస్తాడు. దేవునికి ఏది నచ్చదో ఆ పని అతను చేయటం మొదలు పెడతాడు. ఫస్ట్ టెంపుల్ని మూసేశాడు, దేవుని మందిరాన్ని కంప్లీట్గా క్లోజ్ చేపించేస్తాడు. తర్వాత డీమన్ వర్షిప్ మొదలు పెడతాడు. డీమన్ వర్షిప్ ఎలాగనంటే మనము 2 Chronicles chapter 28 మొదటి 4 వచనాల్లో చదువుకుంటాము. తన సొంత కుమారుల్ని, తన సొంత సన్స్ని, చిల్డ్రన్ని అతను ఆ మొలాక్ అంటారు, ఆ డీమన్ గాడ్కి ఫైర్లో బలి అర్పిస్తాడు. హీ సాక్రిఫైసెస్ హిస్ ఓన్ చిల్డ్రన్. అంతగా దిగజారిపోతుంది. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నామము చేత పిలువబడుతున్న రాజ్యము విపరీతంగా పాడు చేసేస్తాడు. దేవుని పేరు వినపడకుండా. ఏంటి అనంటే పొలిటికల్ గెయిన్ కొరకు, ఏంటి అనంటే పొలిటికల్ స్టెబిలిటీ కొరకు దేవుడిని కంప్లీట్గా తీసివేసి ఇశ్రాయేలు జనాల్లో వాళ్ళు బయలుదేవతలను ఆరాధిస్తున్నారా, వాళ్ళకి గురువుస్ ఉన్నాయా, మన దగ్గర గురువుస్ పెట్టేద్దాం. అసిరియన్ రాజుతోటి ఏర్పరచుకున్నాడు. వాళ్ళ దేవతలను తీసుకొచ్చి ఇక్కడ యెరూషలేములో మళ్ళీ యూదా దేశంలో పెట్టడం మొదలు పెట్టాడు. ఫర్ హిమ్ గాడ్ ఈస్ నాట్ ప్రయారిటీ. For him, his kingdom was priority. Political stability was priority. People must say that he was a good king. Not a godly king, but a good king. అని అనిపించుకోవడానికి ఏదైతే ఉన్నాయో అన్ని, ఏ కాంప్రమైజ్ ఉందో ఆ కాంప్రమైజ్, ఏ కరప్షన్ ఉందో ఆ కరప్షన్, హ్యూమన్ సాక్రిఫైసెస్ కనీసం ఆలోచన కూడా చేయం కదండి. He made his son walk in fire అనుంది. He sacrificed his children to the god of Moloch అనుంది. అది అలాంటి పరిస్థితుల్లో హిజ్కియా పుడతాడు. హిజ్కియా 25 years వచ్చేంత వరకు అతను వాళ్ళ డాడీ కింగ్డమ్లో ఉంటాడు. ఏం చూస్తుంటాడు వాళ్ళ డాడీ కింగ్డమ్లో? తన సొంత బ్రదర్స్, తన సొంత సిబ్లింగ్స్ వాళ్ళను చనిపోవటం చూస్తుంటాడు. వాళ్ళు వేరే విగ్రహాలకు బలివ్వటం చూశాడు. ఇక్కడ 1 Kings chapter 16 we see that Ahaz made his son walk on fire అనుంది. Probably it could be Hezekiah. చిన్నప్పుడు అది ఇతను చేశాడేమో, నిప్పుల మీద నడిపించాడేమో. ఇవన్నీ చూసి తన తల్లి అబిజా, ఇదేంటి, నా భర్త ఏంటి ఇలా ఉన్నాడు అని ఈ కుమారుని మాత్రము దేవుని భయంలో పెంచినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈస్ ద రోల్ ఆఫ్ మదర్స్. హర్ హస్బెండ్ వాజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ కింగ్స్. హీ వాజ్ అ పవర్ఫుల్ మ్యాన్. He was an influential person. He was a father and he was a husband. Yet, he did not fear the Lord. He did not obey the commandments of the Lord. He completely closed the temple of worship, the house of God. అయినా కూడా హిజ్కియా దేవుని యొక్క భయంలో పెరగడానికి అతని తల్లి, అందుకనే మనం ఈ మాట చూస్తాము, హిస్ మదర్ ఈజ్ అబీజా. ఎక్కడైతే ఇలాంటి మాట మనం గమనిస్తామో దేవుని యొక్క వాక్య గ్రంథంలో, ఆమె యొక్క రోల్ ఎంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆమె తండ్రి జకరయ్య, వండర్ఫుల్ లీనియేజ్ నుంచి, గాడ్లీ లీనియేజ్ నుంచి వచ్చిన ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఆమె ఒక రాణి అయినా కూడా రాజుకు తగినట్టుగా కాకుండా తన కుమారుణ్ణి దేవుని యొక్క భయంలో పెంచింది. చాలా మంది, నా భర్త ఆ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఉన్నాడు, నా పిల్లలేమో ఈ విధంగా ఉన్నారని. అబీజా
can be a very good example for us to raise godly children. Okay, let's go a little bit further. ఇప్పుడు హిజ్కియా రాజయ్యాడు. హిజ్కియా రాజయ్యేటప్పటికి దేశ పరిస్థితి, స్పిరిచువల్ డిక్లైన్, ఐడలేటరీ, డిమానిక్ వర్షిప్ ఇవన్నీ ఒకటైతే, రాజు అయిన తర్వాత అతను చేసిన పనులు ఇట్ బ్రాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాసిబుల్ రివైవల్స్ ఇన్ ద కంట్రీ ఆఫ్ జూడా. దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం చదువుకున్న మాట 1 Kings chapter 18లో he did all those according to his father David. దావీదు మహారాజుకున్న ప్యాషన్ యూదా దేశపు రాజుల్లో ఎవరికుంది అని అంటే హిజ్కియా రాజుకున్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు మహారాజుకున్న ప్యాషన్. Are you getting my point here? Vision came from his mother. Passion, I don't know how he got that, but he has the same passion as that of King David. హిజ్కియా లాంటి రాజు యూదా దేశాన్ని, సదరన్ కింగ్డమ్ను పరిపాలించిన రాజుల్లో అలాంటి వారు హిజ్కియా ముందు లేరు, తర్వాత రాలేదు. దావీదు లాంటి హృదయం కలిగిన వాడు, దావీదు లాంటి ఆసక్తి కలిగిన వాడు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి మెప్పించే విషయంలో, దేవుని మందిరానికి ఇచ్చే ప్రాముఖ్యత విషయంలో the passion that he has is comparable only to that of David. అంటే ఇప్పుడు మొత్తం కింగ్స్ అందరూ, యూనిఫైడ్ కింగ్డమ్, నార్దర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్, మొత్తం కింగ్స్ అందరూ, నార్దర్న్ కింగ్డమ్ 19, సదరన్ కింగ్డమ్ 1938 ప్లస్ యూనిఫైడ్ కింగ్డమ్ 3, మొత్తము దేవుని రాజ్యాన్ని పరిపాలించిన 41 రాజులలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే దావీదు మహారాజుకి, సెకండ్ ర్యాంక్ ఎవరికంటే హిజ్కియా రాజుకి ఇస్తాడు దేవుడు. దాట్ వాస్ ద zeal that King Hezekiah has. ఏం చేశాడు హిజ్కియా రాజు? అగైన్ దావీదు మహారాజు తర్వాత అంత ఎక్కువగా వ్రాయబడిన వ్యక్తి కూడా మనకి ఈ హిజ్కియా భక్తుడే. You will read his story in 2 Kings chapter 18 నుంచి 3-4 chapters దేవుడు ఈయన కొరకు అలాట్ చేశారు. 2 Chronicles chapter 28 నుంచి 32 వరకు you will read the story of Hezekiah. And then in the book of Isaiah the prophet, యెషయా గ్రంథంలో 35వ అధ్యాయం నుంచి 2 అధ్యాయాలు హిజ్కియా భక్తుడికి దేవుడు కేటాయించాడు. You can think about how much the Lord is pleased with Hezekiah. So what did he do? హిజ్కియా ఎప్పుడు రాజయ్యాడు అని అంటే, అతను రాజయ్యేటప్పటికి ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్, న్యూ ఇయర్స్ డే రోజున అతను కింగ్షిప్ తీసుకున్నాడు. నెక్స్ట్ 15 daysలో పాసోవర్ అబ్జర్వ్ చేయాలి. అంటే 2 weeks బిఫోర్ పాసోవర్ హీ బికేమ్ కింగ్. ద ఫస్ట్ థింగ్ దట్ హీ డిడ్ ఏంటి అని అంటే, ఈరోజు మనము ట్రంప్ ఆయన ప్రెసిడెంట్ అయ్యాక వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హీ సైన్డ్ అందరూ చూస్తారు కదా, ఇట్ ఈస్ అ బిగ్ డీల్ కదా. హిజ్కియా ఆయన రాజు అయిన తర్వాత చేసిన ఫస్ట్ పని, ఫస్ట్ రిఫర్మేషన్, ఫస్ట్ రివైవల్కి కారణం ఏంటి అని అంటే, హీ రీఓపెన్ ద టెంపుల్. వాళ్ళ డాడీ టైంలో మూసివేసిన టెంపుల్ దాదాపు 20 years అయిపోయింది. అప్పటికి 20 yearsగా మూతబడి ఉన్న టెంపుల్ని ఫస్ట్ థింగ్ అంటే యుద్ధ ప్రాతిపదికన అని అంటాం కదా, వార్ ఫుటింగ్లో హిజ్కియా చేసిన పని ఏంటంటే, హీ ఓపెన్ ద టెంపుల్ అండ్ హీ ఆర్డర్డ్ ఫర్ ద క్లెన్జింగ్ ఆఫ్ ద టెంపుల్. ప్రీస్ట్ అప్పటి వరకు అసలు ప్రీస్ట్లు ఎక్కడున్నారో, యాజకులు ఎక్కడున్నారో, ఏం భోంచేశారో, ఎలా బ్రతికారో ఏం పట్టించుకోలేదు. The second thing that Hezekiah did is he re-established, retrained, reinstated the priests.
లేవీలందరినీ పిలిచి మళ్ళీ వాళ్ళకు ఒక ఆర్డర్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ రీట్రైనింగ్, మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళందరినీ నెక్స్ట్ డేనే 1 డేలో వాళ్ళ శాలరీస్, వాళ్ళ టైదింగ్ను బట్టి ఏ విధంగా ఎంతవరకు శాలరీ తీసుకోవాలి ఇవన్నీ నిర్ణయించి వాళ్ళకు ఒక పని అప్పగించాడు. ఏంటి అని అంటే విత్ ఇన్ 2 weeks ద టెంపుల్ వర్షిప్ మస్ట్ బి రెస్టోర్డ్. బలిపీఠం సెట్ అవ్వాలి, దహన బలులు, బ్రేజన్ ఆల్టర్ సెట్ అవ్వాలి, ఆల్ దీస్ గుడ్ థింగ్స్ సెట్ అయిన తర్వాత దేశం మొత్తము నెక్స్ట్ 2 weeksలో పాస్ ఓవర్ చేయాలి కదా, కానీ టైం సరిపోలేదు. సో ఏం చేస్తాడంటే హీ యూజ్డ్ వన్ క్లాజ్. నంబర్స్ చాప్టర్ 9, 10 and 11 verses ఒక మాట ఉంటుంది. డ్యూరింగ్ ద పాస్ ఓవర్, ఫస్ట్ మంత్ 14th డేన మొదలు పెట్టాల్సిన పాస్ ఓవర్, ఇఫ్ యు ఆర్ అన్క్లీన్ యూ కెన్ డూ ద పాస్ ఓవర్ 30 days later ఇన్ ద సెకండ్ మంత్ 14th day అని ఉంటుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆ చిన్న వెసులుబాటు దేవుడు మనకి కల్పించాడు. పాస్ ఓవర్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి దేవుని యొక్క డెలివరెన్స్, దేవుని యొక్క ఘనకార్యాలు, దేవుని యొక్క ఆ మైటీ వర్క్స్ని జ్ఞాపకం చేసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి అన్క్లీన్గా ఉన్న వాళ్ళు పాస్ ఓవర్లో పాల్గొనలేరు. కాబట్టి 1 month గ్యాప్లో అన్క్లీన్గా ఉన్నవారు పాస్ ఓవర్ చేసుకోవచ్చు అని. సో హిజ్కియా తీసుకొని సెకండ్ మంత్ 14th డేన మనందరము పాస్ ఓవర్ అబ్జర్వ్ చేద్దాము అని చెప్పి మొత్తం యూదా దేశం మొత్తము అండ్ ఈవెన్ నార్దర్న్ కింగ్డమ్, ఇజ్రాయెల్ దేశానికి కూడా ఆయన మనుషులను పంపిస్తాడు. నార్దర్న్ కింగ్డమ్ వాళ్ళందరూ మాక్ చేస్తారు, కానీ సదరన్ కింగ్డమ్ వాళ్ళందరూ ఒక చోట పోగయ్యి దట్ డే, ద టైమ్ వెన్ హీ వాజ్ అబ్జర్వింగ్ ద పాస్ ఓవర్, దేవుని ప్రజలు అందరూ తమను తాము పరిశుద్ధపరచుకుంటారు. ఈ 1 month గ్యాప్లో ఏం చేశాడు అని అంటే నాట్ ఓన్లీ హీ క్లెన్స్డ్ ద టెంపుల్, హీ క్లెన్స్డ్ ద హోల్ సిటీ. జెరూసలేం మొత్తం అసలు ఎక్కడ హై ప్లేస్ అని కనిపిస్తే దాన్ని సమూలంగా నాశనం చేసేసాడు. చివరికి నెహుష్తాన్ కూడా, మోషే అప్పుడు ఎడారిలో ఉన్న, విల్డర్నెస్లో ఉన్న నెహుష్తాన్, విష సర్పాలు మనుషులకి, దేవునికి విరోధంగా వాళ్ళు మాట్లాడి విష సర్పాలు వాళ్ళకి కుడుతున్నప్పుడు, వాళ్ళు చనిపోతున్నప్పుడు దేవుడు చెప్తాడన్నమాట, ఒక బ్రేజన్ సర్పెంట్ని నువ్వు చేసి ఒక పోల్ మీద పెట్టి దానిని చూపించు, మనుషులు అది చూస్తే బ్రతుకుతారు అని. కొన్ని రోజులు పోయాక ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఐడల్. మనుషులు దానికి అగరబత్తీలు పెట్టడం, ఇన్సెన్స్ అవి వెలిగించడం ఇవన్నీ చేస్తున్నారు. దానిని కూడా నాశనం చేసేస్తాడు హిజ్కియా భక్తుడు. he cleanses the city, he cleanses the whole temple, city, and then Passover తర్వాత దేవుని ప్రజలందరూ డిస్పర్స్ అవుతారు కంట్రీ మొత్తానికి. అందరికీ ఒక మాట చెప్తాడు, ఏంటి అనంటే మీరు వెళ్ళిన చోట ఐడల్ విగ్రహం అని కనపడిన, హై ప్లేస్ అని కనపడిన, గ్రూవ్స్ అని కనపడిన సమూలంగా తీసేయండి అని. ద హోల్ కంట్రీ విల్ బి క్లీన్డ్. పొలిటికల్గా చూస్తేనేమో ఈ బ్రేక్స్ అంటే దేవుని యొక్క మందిరపు ఆస్తిని అంతా తీసుకొని వాళ్ళ డాడీ అస్సిరియా రాజుకు పెడితే ఆ దాన్ని బ్రేక్ చేస్తాడు, నేను ఇవ్వను అని. అస్సిరియా రాజు అతని మీదకి తిరిగి యుద్ధానికి వస్తాడు, సెనకెరిబ్. ఆ టైంలో ఇతను దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి దేవుని ప్రజలు, ఇశ్రాయేల్ యూదా ప్రజలందరికీ ఇతను ఒక గొప్ప రీఅష్యూరెన్స్ ఇస్తాడు. ఏంటి అనంటే వాళ్ళ దగ్గర ఆర్మ్ ఆఫ్ ఫ్లెష్ మాత్రమే ఉన్నది, మన వైపు సైన్యములకు అధిపతి అనే దేవుడు ఉన్నాడు అని. యెషయా భక్తుడు ఇచ్చిన వాగ్దానంతో ఈ మాట చెప్పి దేవుని ప్రజలను అతను బలపరుస్తాడు. ఒక్క నైట్లో 185,000 సోల్జర్స్, అస్సిరియన్ సోల్జర్స్, దేవుడు వాళ్ళని చంపివేస్తాడు. The angel of the Lord comes and kills 185,000 soldiers of Assyrian kingdom. రివైవల్ అనంటే దేవుని పట్ల ఆసక్తి, దేవుని వాక్యము పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల ఆసక్తి, దేవుడు సూపర్ న్యాచురల్గా తన పని చేయటం. You take any revival, the proper definition of revival ఏంటి అనంటే the increase in the efficiency of the work of God through the people of God అంట.
విత్ విజన్, విత్ ప్యాషన్. హిజ్కియా దేవుడు ఒక మంచి మాట, ఫస్ట్ 2 Kings chapter 18 verse 5 and 6 మనం చూస్తాం హిజ్కియా గురించి. హీ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, సో దట్ ఆఫ్టర్ హిమ్ వాజ్ నన్ లైక్ హిమ్ and before him was none like him, and he clave unto the Lord. ఏ ప్రభువుని పట్టుకొని అతను వేలాడాడంట. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. he literally hung unto the Lord. మొత్తము అస్సిరియన్ కింగ్ వచ్చి, వాళ్ళ ఆర్మీ వచ్చి మొత్తం జెరూసలేం చుట్టూ వాళ్ళు సీజ్ చేసినప్పుడు, జెరూసలేం సిటీ మీద ఉన్న కొండ మీద ఉన్న సిటీ వాటర్ ఎట్లాగా, లార్డ్ గేవ్ హిజ్కియా ఎ వండర్ఫుల్ ఐడియా, ద విజ్డమ్. ఆ గీహోన్ స్ప్రింగ్ ని ఆయన టన్నల్స్ లో డీవియేట్ చేసి పైకి కొండ మీదకి వాటర్ వచ్చేలాగా చేసుకున్నారు. He did so many wonderful things. ఆయన టైంలో రిఫర్మేషన్, హిజ్కియా టైంలో రివైవల్, యూదా దేశం అంతా కూడాను ఒక్కసారిగా దేవునికి ఇష్టమైన ప్రజలుగా, దేవుని చిత్తాన్ని చేసే ప్రజలుగా మారిపోయారు. ఇట్ ఈస్ విజన్ అండ్ ఇట్ ఈస్ ప్యాషన్. దీస్ ఆర్ ద పీపుల్ దట్ ఆర్ ఆన్ ఫైర్ ఫర్ ద లార్డ్. These are the people that Lord is, pleased to use. These are the people through whom the Lord is willing to do the supernatural works. Beautiful verse, Mark's Gospel chapter 16 verse 20. The disciples went about to spread the gospel. The Lord working with them. ఎవరి తోటి దేవుడు పని చేస్తాడు, ఎవరి తరపున దేవుడు పనిచేస్తాడు. యథార్థమైన హృదయం, దేవుని పైన నమ్మిక, దేవుణ్ణి పట్టుకొని వేలాడి దేవుని కొరకు పని. మనుషులు ఏమనుకున్న పర్లా, వీళ్ళకన్నా చాలా పవర్ఫుల్ అస్సిరియన్ కింగ్. వాళ్ళు శత్రువులైనా పర్వాలా, నేను నా దేవుని పని చేస్తాను, నేను నా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తాను, నా దేవుని పైన నేను ఆధారపడతాను. ఫార్మిడబుల్ ఆర్మీ నాకు విరోధంగా వచ్చినా నేనేమి వెరవబోను, నా దేవుడు నా సంగతి చూసుకుంటాడు. సీ దట్ కమిట్మెంట్, దట్ ప్యాషన్, దట్ జీల్. దేవుడు మనల్నందరినీ కూడా అటువంటి జీల్తో నింపి, అటువంటి రివైవల్ మనకు దయచేసి, మన ద్వారా, మనతో ఆయన పనిచేస్తూ, మన ద్వారా ఘన కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన జరిగించుకొనును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు స్టే ఇన్ టచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.